Hi students, today we are going to discuss about round robin. రౌండ్ రాబిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ FCFS చూసాం, అలాగే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ చూసాం, ప్రయారిటీ చూసాం. సో అయితే ఇవన్నీ ఏంటంటే నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్. ఇవన్నీ కూడా నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్. సో నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో నాన్ ప్రియంటివ్ అంటే ఏంటంటే once the start the execution of the process, it is not giving the chance for another process until its completion. సో ఇది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వేరే ప్రాసెస్ కి ఛాన్స్ అవుతుంది. ఓకే, సో దాన్ని నాన్ ప్రియంటివ్ అంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే రౌండ్ రాబిన్ ఓకే, సో అదేంటంటే ప్రియంటివ్ అన్నమాట. ఇది ప్రియంటివ్. సో ప్రియంటివ్ అంటే ఏంటంటే ఈవెన్ దో కరెంట్ ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ బట్ గివింగ్ ద ఛాన్స్ ఫర్ ఎనదర్ ప్రాసెస్, దాన్ని ఏమంటామంటే ప్రియంటివ్ షెడ్యూలింగ్ అంటాం. ఓకే, సో షెడ్యూలింగ్ అంటే ఏంటో చెప్పా, నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటో చెప్పా, ఇప్పుడు ప్రియంటివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటో కూడా చెప్పా. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో ఏంటంటే మనం లాస్ట్ క్లాస్ ప్రయారిటీ షెడ్యూలింగ్ గురించి డిస్కస్ చేసాం. అప్పుడు దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి అనేది చెప్పుకున్నాం. ఓకేనా, డ్రాబ్యాక్ ఏంటి ప్రయారిటీ షెడ్యూలింగ్ లో డ్రాబ్యాక్ ఏంటంటే వీఆర్ నాట్ గివింగ్ ద ఈక్వల్ ప్రయారిటీ. ఓకే, ఈక్వల్ ప్రయారిటీ. బట్ రౌండ్ రాబిన్ ఏంటంటే వీఆర్ గివింగ్ ఈక్వల్ ప్రయారిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ బై యూజింగ్ టైమ్ క్వాంటమ్ ఆర్ టైమ్ స్లైస్. టైమ్ క్వాంటమ్ కానీ టైమ్ స్లైస్ కానీ యూజ్ చేస్తాం. అంటే ఆఫ్టర్ ఎక్స్పైరేషన్ ఆఫ్ ద టైమర్ ఓకే, దెన్ పెర్ఫార్మింగ్ కాంటెస్ట్ స్విచ్చింగ్. కాంటెస్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ కి కంట్రోల్ చేంజ్ అయింది అనుకోండి. ఓకేనా, దాన్ని ఏమంటామంటే కాంటెస్ట్ స్విచ్చింగ్ అంటాం. ఓకే, సో రౌండ్ రాబిన్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఏ ప్రియంటివ్ షెడ్యూలింగ్, ఈక్వల్ ప్రయారిటీ ఫర్ ఎవరీ ప్రాసెస్ బేస్డ్ అపాన్ సమ్ టైమ్ క్వాంటమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఎక్స్పైరేషన్ ఆఫ్ ద టైమర్ ఆర్ టైమ్ క్వాంటమ్ దెన్ పెర్ఫార్మ్ ద కాంటెస్ట్ స్విచ్చింగ్. అంటే ప్రతి ప్రాసెస్ కి వెళ్తుంది. ప్లస్ ఇదేంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగే వర్క్ అవుతుంది, కాకపోతే ప్రతి ప్రాసెస్ కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు. ఒకసారి చూద్దాం అలా ఎగ్జిక్యూట్ అవుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ P1, P2, P3, P4 4 ప్రాసెస్లు తీసుకున్నా. ఓకే, దీని సైజ్ వచ్చి 15, దీని సైజ్ వచ్చి 10, దీని సైజ్ వచ్చి 3, దీని సైజ్ వచ్చి 2 అనుకుందాం. ఓకేనా, నేను దీంట్లో తీసుకుంటున్న టైం క్వాంటమ్ ఎంతంటే టైం స్లైస్ ఎంతంటే 3 తీసుకున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. సో దీంట్లో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే రౌండ్ రాబిన్ కదా, అంటే సేమ్ లైక్ యాజ్ ఏ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బట్ బేస్డ్ అపాన్ ద టైమ్ క్వాంటమ్ చేంజింగ్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు ద అనదర్ ప్రాసెస్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రియంటివ్. ఫస్ట్ P1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంతసేపు మనం టైం స్లైస్ ఎంతసేపు చెప్పాం 3. సో 3 seconds వరకు P1 ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత P2 స్టార్ట్ చేస్తుంది. అయితే P1 3 seconds ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, అప్పుడు దీని సైజ్ ఎంత 12, అంతే కదా. P1 ఒకసారి చూడండి క్లియర్గా, ఓకే ఒకసారి చూడండి. P1 ఫస్ట్ 3 seconds ఎగ్జిక్యూట్ అయితే దీని సైజ్ ఎంత 12. నెక్స్ట్ P2 స్టార్ట్ చేసింది, ఇది కూడా 3 seconds ఎగ్జిక్యూట్ అయితే దీని సైజ్ ఎంత 7, అంటే ఇది 6 దగ్గర అయిపోయింది. నెక్స్ట్ P3 స్టార్ట్ చేసింది ఎగ్జిక్యూషన్. P3 స్టార్ట్ చేసి P3 కూడా 3 seconds ఎగ్జిక్యూట్ అవుతుంది, అయితే దీని సైజ్ ఎంత 0, అంటే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ P4 ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుద్ది, దీని సైజ్ ఎంత 2, కానీ మనం ఇచ్చిన టైం ఎంత 3, కాబట్టి దానికి అంత టైం అక్కర్లా, 2 seconds ఇస్తే చాలు ఎగ్జిక్యూట్ అయిపోద్ది, అంటే 11కి ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ P1 స్టార్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్. ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుద్ది, నెక్స్ట్ 3 seconds అంటే 14, అంటే ఇప్పుడు దీని సైజ్ ఎంత 9. ఓకే, తర్వాత P2 స్టార్ట్ చేస్తుంది.
P2 నెక్స్ట్ 3 seconds ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నెక్స్ట్ 3 seconds ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని సైజ్ ఎంత 4. ఓకేనా? మళ్ళీ ఇంకా ఏమున్నాయి ప్రాసెస్ ఓన్లీ P1 P2 కదా. సో మళ్ళీ P1 ఎగ్జిక్యూట్ అవుతుంది. P1 ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది 3 seconds అంటే 20. అంటే దీని సైజ్ ఎంత 6. మళ్ళీ P2 స్టార్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్. అప్పుడు దీని సైజ్ ఎంత, ఇది 23కి అయిపోద్ది. అంటే దీని సైజ్ ఇంకా 1 మిగిలిద్ది. ఇంకా మిగిలింది ఏంటి P1 ఒక్కటే. ఓకేనా? సో P1 ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుద్ది, ఇంకా మిగిలిన 6 seconds కూడా P1 ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇంకేది లేదు కాబట్టి. ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు వెయిటింగ్ టైం చూద్దాం. P1 P2 P3 P4. ఓకే, వెయిటింగ్ టైం. సో ఎంతసేపు వెయిట్ చేసింది. అయితే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వెయిటింగ్ టైం. ఇంతకు ముందులాగా ఈజీగా రాయడానికి అవ్వదు. ఓకేనా? ఓకే, అప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ P1 ఎంతసేపు వెయిట్ చేసింది, ఫస్ట్ 0 ప్లస్ మళ్ళీ P1 ఎక్కడ వచ్చిందో చూడండి. P1 ఇక్కడ వచ్చింది, 11 దగ్గర వచ్చింది. ఎక్కడ వదిలేసింది, 3 దగ్గర వదిలేసింది. సో 11 - 3 అంటే ఎంత 8 ప్లస్ మళ్ళీ P1 ఎక్కడైనా వచ్చిందా, మళ్ళీ P1 ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, 17 దగ్గర వచ్చింది. ఎక్కడ వదిలేసింది, 14 దగ్గర వదిలేసింది. అంటే 17 - 14 ఎంత 3. ఓకే, 17 - 14 3 ప్లస్. ఓకే, తర్వాత మళ్ళీ P1 ఎక్కడైనా వచ్చిందా, ఇక్కడ వచ్చింది 23 దగ్గర. మళ్ళీ ఎక్కడ వదిలేసింది 20 అంటే ఎంత, మళ్ళీ 3. అంటే టోటల్ గా 8 + 3 అంటే 11, 11 + 3 అంటే టోటల్ గా దీని వెయిటింగ్ టైం ఎంత అంటే 14. దీని వెయిటింగ్ టైం ఎంత 14. ఒక్కసారి మళ్ళీ చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ 0 seconds వెయిట్ చేసింది, P1 వచ్చింది సర్వీస్. మళ్ళీ P1 ఎక్కడ వచ్చింది, 11 దగ్గర వచ్చింది. 3 వరకు అదే ఎగ్జిక్యూట్ అయింది. P1 3 వరకు ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ 11 దగ్గర ఇచ్చాం సర్వీస్ టైం. సో 11 - 3 ఎంత 8. ఓకేనా? మళ్ళీ P1 ఇంకెక్కడైనా వచ్చిందా, 17 దగ్గర వచ్చింది. ఎక్కడ వదిలేసింది, 14 దగ్గర అంటే 3. మళ్ళీ P1 ఎక్కడైనా వచ్చిందా, 23 దగ్గర వచ్చింది. ఎక్కడ వదిలేసింది, 20 దగ్గర అంటే 23 - 20 ఎంత 3. సో టోటల్ గా 14. ఓకే, నెక్స్ట్ P2 చూద్దాం. P2 ఎంతసేపు వెయిట్ చేసింది, ఫస్ట్ 3 ప్లస్ మళ్ళీ P2 ఎక్కడైనా వచ్చిందా, 14 దగ్గర వచ్చింది. ఎక్కడ వదిలేసింది, 6 దగ్గర వదిలేసింది. సో 14 - 6 ఎంత 8 ప్లస్ మళ్ళీ P2 ఎక్కడైనా వచ్చిందా, P2 ఎక్కడ వచ్చింది, 20 దగ్గర వచ్చింది. మళ్ళీ ఎక్కడ వదిలేసింది, 17 దగ్గర వదిలేసింది. 20 - 7 ఎంత 3. ఓకే, తర్వాత ఇంకెక్కడైనా వచ్చిందా, ఇంకెక్కడ రాలా. అంటే టోటల్ గా దీని టైం ఎంత 11 + 3 ఇది కూడా 14. ఓకే, నెక్స్ట్ P3 ఎంతసేపు వెయిట్ చేసింది, P3 6 seconds వెయిట్ చేసింది ఫస్ట్. తర్వాత ఎక్కడైనా వచ్చిందా, రాలా. తర్వాత P4 ఎంతసేపు వెయిట్ చేసింది, 9 seconds. ఇంకెక్కడైనా వచ్చిందా, P4 రాలా. సో ఇలా వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. టర్న్ అరౌండ్ టైం సేమ్. ఒకసారి చూడండి. P1 ఎక్కడ కంప్లీట్ అయింది, 29 దగ్గర కంప్లీట్ అయింది. ఓకే, P2 ఎక్కడ కంప్లీట్ అయింది, 23 దగ్గర. P3 ఎక్కడ కంప్లీట్ అయింది, 9 దగ్గర. P4 ఎక్కడ కంప్లీట్ అయింది, 11 దగ్గర. రిమైనింగ్ అన్ని కూడా యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత చూడండి. యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత 28 + 6 34 9 అంటే 43/4. ఓకే, టర్న్ అరౌండ్ టైం ఎంత 29 23 9 11 కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి 20 23 43 ని 20 63 + 9 అంటే 63 + 9 అంటే 71/4. ఇక్కడ చూడండి 43/4 అంటే ఎంత 13.2 సంథింగ్. ఓకే, ఇక్కడ 71/4 అంటే 15 4 ఐ థింక్ 15 4 70. ఓకే, సో 15 + 1 మిగులుతుంది కాబట్టి మేబీ 2. సో టోటల్ గా 15.2. సో హియర్ వీఆర్ గివింగ్ ఈక్వల్ ప్రయారిటీ ఫర్ ఎవరీ ప్రాసెస్. ఓకే, ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇది ప్రీఎంప్టివ్ షెడ్యూల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.